అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ శ్రీ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథల నుండి కీలుగుర్రం. శివరాత్రి వెళ్ళిన రెండో రోజు. ఆ రోజు కీలుగుర్రం ఉత్సవం. నిన్న స్వామి సపరివారంగా పెద్ద రథం మీద ఊరేగడం చూసిన చాలామంది జనం ఇవాళ కీలుగుర్రం ఉత్సవం చూడ్డానికి ఉండిపోయారు. కీలుగుర్రానికి రంగులు వేశారు. 3 అడుగుల ఎత్తున బల్ల, ఆ బల్ల మీద 6 అడుగుల ఎత్తున గుర్రం తెల్లగా దేవతాస్వంలా మెరిసిపోతోంది. నల్లటి జూలు టీవీగా మోర ఎత్తుకొని మునుగాళ్లు ఎత్తి పరుగులు తీస్తున్నట్లుంది కీలుగుర్రం. మెళ్ళో చిరుమువ్వలు గాలికి మోగుతున్నాయి. జీనుకు కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో రెపరెపలాడుతుంటే స్వామిని మూపున ఎక్కించుకుని మేఘాల్లో తేలిపోవడానికి సిద్ధంగా ఉంది కీలుగుర్రం. అయ్యవారి విగ్రహానికి ఉదయం నుంచి అర్చకులు అలంకారాలు చేస్తున్నారు. 5 అడుగుల ఎత్తున్న కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం. బంగారు రంగులో మెరిసిపోతున్నాడు స్వామి. పట్టు అంగరఖ బిగింపుగా స్వామి విగ్రహాన్ని అంటిపెట్టుకుని ఉంది. జలతారు ఉత్తరీయం, బంగారు పాదాలకు ఆభరణాలు, విశాలమైన వక్షస్థలంపైన కదలాడుతున్న ముత్యాల పేరులు, ఆ ముత్యాల పేరుల మధ్య మెరుస్తున్న చింతాకు పతకం. స్వామి నుదుటన కస్తూరి తిలకం దిద్దారు. శిరస్సున కిరీటం ధగధగలాడుతోంది. ఆ కిరీటానికి కలికితురాయి, చేత జళిపిస్తున్న చెంకీ కర్ర. నిన్నగాక మొన్ననే కదా స్వామి కళ్యాణం జరిగింది. నుదుట బాసికపు అర ఇంకా అలాగే ఉంది. ముంజేతి పసుపు కంకణం పచ్చగా ఉంది. స్వామి ముఖం మీద చిరునవ్వు పెదవుల కొసదాకా పాకుతోంది. ముఖమంతా నవ్వు కమ్ముకుంటోంది. ఆ నవ్వుతో మంటపమంతా వెలిగిపోతోంది. అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్లీ మళ్లీ అలంకరించి చూసుకుంటున్నారు. ఉచ్చైశ్రవం మీద విశ్వవిహారం చెయ్యడానికి అలా సన్నద్ధుడయ్యాడు స్వామి. కీలుగుర్రం ఉత్సవం పూర్తయి అయ్యవారి విగ్రహం తిరిగి గుళ్ళోకి చేరేదాకా అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అన్ని సేవలు ఒకెత్తు, కీలుగుర్రం సేవ ఒకెత్తు. 5 అడుగుల కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం. మామూలుగా విగ్రహాన్ని వాహనం దాకా తీసుకెళ్లడానికి విగ్రహం భుజాల వెనుక ఒక చేవకర్ర కట్టి బిగిస్తారు. 2 బలమైన వాళ్లు ఆ కర్ర సాయంతో విగ్రహాన్ని భుజాలకెత్తుకొని పీఠాన్ని చేతులతో పట్టుకొని వాహనం దగ్గరకు తీసుకొస్తారు. 3 ప్రాకారాలు ఊరేగించి తీసుకురావాలి కాబట్టి ఆ 2 మధ్యలో అలసిపోతే ఇంకో 2 పక్కనే ఉంటూ విగ్రహాన్ని ఎత్తుకుంటారు. అయితే కీలుగుర్రం సేవ నలుగురితో అయ్యేది కాదు. 5 అడుగుల అయ్యవారి విగ్రహం 6 అడుగుల గుర్రం మీదకి ఎక్కించాలి. అంచేత విగ్రహానికి పైన కాకుండా పీఠం దగ్గర కూడా మరో చేవకర్ర బిగించి కట్టారు. సాయంత్రమైంది. కీలుగుర్రం సేవకు సన్నాహాలు పూర్తయ్యాయి. మషాలీలు కాగడాలు వెలిగించారు. వంది మాగధులు హరహర మహాదేవ అన్నారు. మంగళవాద్యాలతో స్వామి ఊరేగింపుగా వస్తున్నాడు. స్వామి విగ్రహాన్ని ఏటవాలుగా వాల్చి పైన 2 కింద 2 కర్రల సాయంతో మోస్తున్నారు. ఆ 4 ఒకే వేగంతో అడుగులు వేస్తున్నారు. లేకపోతే అడుగు తడబడితే నడక సాగదు. విగ్రహం ముందుకు వెళ్ళదు. అడుగు క్రమంగా లేకపోతే పదునైన విగ్రహ పీఠం కొసలు విగ్రహం మోసేవాళ్ల కాళ్లు కోసేస్తాయి. ఈ పట్టుకున్న 4 అలసిపోయినప్పుడు ఆదుకోవడానికి మరో 4 విగ్రహం వెంట సిద్ధంగా నడుస్తున్నారు. ఈ 4 విగ్రహాన్ని తీసుకొస్తున్నా విగ్రహానికి ముందు ఒక మనిషి చిన్న బల్లతో వెనక్కి వెనక్కి నడుస్తూ విగ్రహాన్ని గమనిస్తూ వస్తున్నాడు. విగ్రహం మోస్తున్నవాళ్లు బల్లవేయి అనగానే అతను బల్ల వేస్తే విగ్రహాన్ని ఆ బల్ల మీద నుంచోపెట్టి వాళ్లు ఓ క్షణం అలుపు తీర్చుకొని తిరిగి నడుముకున్న ఉత్తరీయాలు బిగించుకొని ఊరేగింపు కొనసాగిస్తున్నారు. ఇలా అర్చకుల గుండెలు గొబుగొబలాడుతుండగా అయ్యవారి విగ్రహాన్ని కీలుగుర్రం దగ్గరకు తీసుకొచ్చారు. ముందు బల్ల మీద వేంచేపు చేశారు. ఆ పైన గుర్రం మీదకి 2 ఎక్కి గుర్రాన్ని వెనక్కు వంచి వీపు మీద బల్ల వేసి
విగ్రహాన్ని కింద నుంచి నలుగురెత్తగా స్వామిని గుర్రం వీపు మీదకి చేర్చారు. అక్కడ నుంచి విగ్రహాన్ని గుర్రం మూపు మీదకి చేర్చి స్వామి అలంకారాలు సరిదిద్ది అర్చకులు హమ్మయ్యా అనుకున్నారు. కీలుగుర్రం మీద ఆనవాయితీగా ఎక్కే అర్చకుడు సూరయ్య గారు స్వామికి హారతిచ్చి ఇంకేమిటి ఆలస్యం అన్నారు. కాని విగ్రహం మోసేవాళ్లు అందరూ రాలేదు. మనిషి మీద మనిషి వెళ్ళాడు. కొందరొచ్చారు, కొందరు రాలేదు. అందులో కొందరు తాగొచ్చారు. వచ్చిన వాళ్లు పాత తగాదాలతో తిట్టుకోవడం మొదలెట్టారు. ఓరి మీదుంపలు తెగ, ముందు ఊరేగింపు లేవదీయండ్రా అన్నారు పెద్దలు. పట్టండంటే పట్టండి అన్నారు. కీలుగుర్రం లేవలేదు. వెనక వాళ్ళు ముందుకి, ముందు వాళ్ళు వెనక్కి మారారు. నీది తప్పంటే నీది తప్పనుకున్నారు. అమ్మలక్కలు తిట్టుకున్నారు. పోటీ కర్రలతో ఎగబడ్డారు. జనం అడ్డుకుని ఆపి కేకలేసి ఊరేగింపు సాగాలన్నారు. పట్టు పట్టు. కీలుగుర్రం లేవలేదు. మోస్తున్న వాళ్లలో ఎవరో అన్నాడు, వాహనం మీద ఎక్కిన అర్చకుడు సూరయ్య గారే కదా, ఆయన వేరుశనక్కాయల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు కదా, అక్కడ బూబుతో మైలపడొచ్చుంటాడు, అందుకే వాహనం లేవడం లేదు. ఆ పైన హరహర మహాదేవ జనం కేకలు. కీలుగుర్రం వాహనం ముందుకు సాగిపోయింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.